హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్. ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్ పెరిగిందట. మొదటి విడతలో 3.5 లక్షల మందికి ఇండ్లు మంజూరు చేసినాం. రెండో విడతలో కూడా 2.5 లక్షల మందికి ఇల్లు మంజూరు చేయబోతున్నాం. దీనికి సంబంధించి ప్రస్తుతానికి కూడా ప్రజావాణిలో ఇంకా దరఖాస్తులు వస్తున్నాయి. మరి 11 కేటగిరీకి సంబంధించి స్థలం ఉండి 5 లక్షలు ఎవరికైతే ఇస్తారో ఇది వాళ్ళకు వర్తిస్తుంది అన్నట్టు. అయితే సొంత స్థలం సొంత జాగా కూడా లేని పేదవాళ్ళ కోసం పట్టణ ప్రాంతంలో అర్బన్ ప్రాంతంలో ప్రభుత్వ స్థలాలు 1,00,000 ఇండ్లు నిర్మిస్తారట. దీనికి సంబంధించి ప్రభుత్వ స్థలాలు మరి భూదాన్ భూములు కొన్ని స్లమ్ ఏరియాలు అయితే సేకరిస్తున్నాం త్వరలోనే ప్రారంభిస్తామని ఈ మధ్య ప్రతిరోజు వార్త కూడా వస్తుంది. ఈ రోజు కూడా నిన్న కూడా వెలుగు పత్రికలో వార్త వచ్చింది అన్నట్టు. మరి వెలుగు పత్రిక అనేది కొంచెం కాంగ్రెస్ గవర్నమెంట్కి అనుకూలంగానే రాస్తుంది వార్త. అయితే మనం L1 L2 కేటగిరీకి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి, లైక్ చేయండి, కంపల్సరీ హైప్ ఉంటుంది, హైప్ కూడా ఇవ్వండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మరి వివరాలకు వెళ్తే L1 కేటగిరీకి సంబంధించి కూడా మంత్రి చెప్పినట్టుగాను పేపర్లో లెక్కలు కనిపించినట్టుగాను క్షేత్రస్థాయిలో నిజానికైతే అవి జరగవు అనమాట. మనకు 3.5 లక్షల మందికి మంజూరు చేసినామని చెప్పినప్పటికీ చాలా తక్కువ మందికే ఇండ్లు మంజూరు చేసినారు. దీంట్లో కూడా చాలా మంది అనర్హత గల వారికి చాలా మందికి వచ్చినాయి అన్నట్టు. రాజకీయ పరంగా కొన్ని రికమెండేషన్లు డబ్బులు కూడా ఇవన్నీ నడుస్తాయి అన్నట్టు. మరి కొన్ని ఇల్లు కంప్లీట్ అయినాయి, కొన్ని కంప్లీట్ కావస్తున్నాయి, కొంతమందికి ఇంకా చివరి బిల్లులు కూడా కొంతమందికి అందలేదు, కొంతమంది లేట్గా అందుతున్నాయి. అర్హత గల వారికి చాలా తక్కువ మందికి కూడా వచ్చినాయి, కొంచెం తక్కువ మందికి వచ్చినాయి అన్నట్టు. కొంచెం స్లోగా అయినా కొంతమందికి ఇల్లులు వస్తున్నాయి. L1 కేటగిరీకి సంబంధించి ఇది వార్త. అయితే L2 కేటగిరీకి సంబంధించి మనకు కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో అవి పంపిణీ చేస్తామని చెప్పారు. ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నారు. మొన్న ఉగాది అప్పుడే ఇస్తామని చెప్పారు. తర్వాత June 2న పంపిణీ ప్రారంభిస్తామని చెప్పారు, కానీ పంపిణీ ప్రారంభించలేదు. మరి మొన్న ఈ 2-3 రోజుల క్రితం అయితే ఒక వార్త వచ్చింది. 15,000 డబుల్ బెడ్రూమ్లు పంపిణీకి సిద్ధం చేసినాం, త్వరలోనే పంపిణీ చేస్తాము. దీనికి సంబంధించి L2 కేటగిరీలో ఉన్న వాళ్ళని ప్రాధాన్యత ఇస్తూ మరి హౌసింగ్ శాఖ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు సర్వే చేపడుతున్నాం అని వార్త అయితే వచ్చింది. మరి త్వరలోనే ఈ డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేస్తారు. లక్కీ డ్రా ద్వారా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంతమందికి రావచ్చు, కొంతమందికి ఒక విడతలో అన్ని వరకు 2-3 విడతలు ఇస్తారు ఇవి కూడా. అయితే ఇంతవరకు బాగానే ఉంది. కానీ L2 కేటగిరీలో ఉన్న వాళ్ళని అర్హత ఉన్నప్పటికీ చాలా మందిని L3లకి మార్చడం జరిగింది. కొన్ని కారణాలు, రకరకాల కారణాలు, ఒక్కొక్కరికి సొంత భూమి ఉన్నట్టు, సొంత ఫ్లాట్ ఉన్నట్టు, 4-వీలర్ అని, కరెంట్ కనెక్షన్ ఉన్నట్టు రకరకాల రిమార్క్స్తో చాలా మందిని మార్చడం జరిగింది. అయితే చాలామంది లబ్ధిదారులు అయితే మాకు ఎలాంటి ఇల్లు లేదు, సొంత జాగా లేదు, సొంత ఇల్లు లేదు, మాకు అర్హత ఉన్నప్పటికీ L3లకు మార్చారని చాలామంది కంప్లైంట్ అయితే చేసిరు. నా వీడియోస్లో కానీ మిగతా సోషల్ మీడియాలో వార్తలు చెప్పే వీడియోస్లో కానీ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏదైతే ఆప్షన్ ఉందో ప్రజాపాలనకి వెళ్ళి ప్రజావాణిలో కంప్లైంట్ అయితే చేయాలి. ఆ పని అయితే అందరు చాలామంది చేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో, హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఇవే కంప్లైంట్ లెటర్స్ అయితే ఈ మధ్య ఎక్కువ ఉన్నాయి. దీనికి సంబంధించి అఫీషియల్గా సమాధానం అయితే రాలేదు. కానీ అర్హత ఉంటే, L2లో ఉండడానికి అర్హత ఉంటే కంపల్సరీ కరెక్షన్ చేసి మారుస్తారు అన్నట్టు. దీంట్లో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, కంపల్సరీ మార్చే అవకాశాలు ఉన్నాయి. మరి దీనికి మనం చేయాల్సింది కొంచెం ఫాలో చేయాలి, కొంచెం తెలుసుకుంటూ ఉండాలి, అధికారుల చుట్టూ కొంచెం తిరిగే ప్రయత్నం కూడా చేయాలి. మరి ఆన్లైన్లో మేము వార్తలు చెప్పేటోళ్ళు నేనైతే కొంచెం అప్డేట్స్ తెలుసుకుంటూనే ఉంటాను. తెలుసుకొని అప్డేట్ చెప్పే ప్రయత్నం నా సబ్స్క్రైబర్స్ కానీ చూసే వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తూనే ఉంటాను. మరి మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే L3లో ఉంటే అది మనకు ఎప్పుడు కూడా ఇల్లు రానట్టే. L2లో ఉంటే మనకి ఇప్పుడు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లో కానీ రావచ్చు, లేకుంటే వీళ్ళు తర్వాత ప్రభుత్వం 1,00,000 ఇండ్లు కడతా అంటున్నారు కదా, 1,00,000 ఇండ్లు కానీ తర్వాత ఇంకా ఏవైనా కట్టిన L2లో ఉంటే ఏందన్నట్టంటే ఒక విడతలు కాకుండా 2-3 విడతలు కూడా ఎప్పటికైనా ఇల్లు కంపల్సరీ వస్తుంది అన్నట్టు. కొంచెం ఆశలు ఉంటాయి, ధైర్యంగా ఉండొచ్చు. కానీ L3లో ఉంటే రాదు. మీరు కంపల్సరీ అర్హత ఉంటే L2లకి మరి ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో అన్నీ ఉపయోగించుకొని కంపల్సరీ మార్చే ప్రయత్నం అయితే చేయండి. నేను కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ చేస్తూనే ఉంటాను. చేసే ప్రయత్నం అయితే నేను కూడా చేస్తూనే ఉంటాను. మరి మరో అప్డేట్తోని మళ్ళీ కలుస్తాను రేపు. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, మరి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.